హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి బ్లౌజ్ అయితే రెడీ చేసుకున్నాను. చూసి బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి. బాగాలేదని కామెంట్ చేసినా కూడా ఏం ఫీల్ కాను. మొత్తం మీద అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియో స్టార్టింగ్లో మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, వీడియో ఎండ్ వరకు చూస్తే బ్లౌజ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. అది నా తింగర్తనానికి మతిమరుపుతనానికి ఎగ్జాంపుల్ అనమాట. అదేంటో నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. గమనిస్తే కనుక వీడియో స్టార్టింగ్లోనే కామెంట్ అయితే చేయండి. సర్లేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మీషోలో బ్లౌజ్ అయితే బుక్ చేసుకుని దాన్ని నేనే సొంతంగా స్టిచ్ చేసుకొని ఇంకా వర్క్ కూడా చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ నేను ఎలా బుక్ చేశానంటే, ఇది ఒరిజినల్గా మనకి మీషోలో వచ్చే బ్లౌజ్ అనమాట. ఇలా ప్లెయిన్గా వస్తుంది, ఇలాంటి పూసలు కానీ వర్క్ కానీ ఉండదన్నమాట. దీన్ని నేను యూట్యూబ్లో ఒక ఆమె రివ్యూ చేస్తుంటే నేను చూసి బుక్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి తంజావూర్ పెయింటింగ్ బ్లౌజ్ అండి. ఇది ఒరిజినల్ పెయింటింగ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూస్తే పెయింట్ అంటుకుని కూడా ఉంటుంది. ఇదే సేమ్ మనకి ప్రింటింగ్లో కూడా వస్తుంది. అది అంత బాగోదండి అవుట్పుట్ అయితే. ఇదైతే చాలా బాగా వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే చూపించాను కదా, మీషో నుండి వచ్చింది. దీనికి లైనింగ్ అయితే తడిపేసి పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ చూసి మీరు కంగారు పడకండి, నేను హౌస్ అయితే క్లీన్ చేయలేదు. వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో పెట్టేసరికి హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు అలా ప్లెయిన్గా వచ్చిన ఏనుగు మీద నేను ఏం చేస్తానంటే, ఇలా ఇది కూడా యూట్యూబ్లోనే వర్క్ చూసానండి, చూసి చేసుకుంటున్నాను అనమాట. ఇంత బాధ ఎందుకు, శుభ్రంగా కంప్యూటర్ వర్క్ చేయించుకుంటే ఒక 500లో అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ నేను ఈ వర్క్ చూపిస్తున్నాను కదండి మీకు, బ్లౌజ్ అయితేని ఎంత బాగుందంటే, నా ఫోన్లో అంత క్లారిటీ రాకపోవచ్చు ఎందుకంటే ఇది కాస్ట్లీ ఫోన్ ఏం కాదు. బయట అయితే ఎంత బాగుందో అండి. మొత్తము కొన్ని బ్లౌజెస్ ఉంటాయి కదా పూసలతో కుట్టేసినవి, అవి ఎంత అందంగా మెరుస్తూ ఉంటాయి, అలానే ఉందన్నమాట. మరి దాన్ని ఏం వర్క్ అంటారో తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుంది. నేనైతే మొత్తం మీద ఏనుగులకి మొత్తం పూసలు కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. నా బ్లౌజ్ నేనే కటింగ్ చేసుకుని ఇలా కుట్టేసుకుంటాను. నాకైతే స్టిచ్చింగ్ ఏం రాదండి, నేను ఎక్కడ నేర్చుకోలేదు కూడా. నేను యూట్యూబ్లోనే వీడియోస్ చూసి స్టిచ్చింగ్ చేయడం అయితే నేర్చుకున్నాను, కానీ కటింగ్ అంతగా రాదనమాట. ట్రై చేశానండి 1-2 బ్లౌజులకి, పర్లేదు బాగానే వచ్చినాయి. కానీ ఇంకా పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి నాకు ఒక ఆమె కుట్టిందనమాట. ఆవిడ కుట్టిన బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ అలానే రావాలని చెప్పేసి ఆమె కుట్టిన బ్లౌజ్ని మొత్తం ఇప్పేసుకొని ఇలా అయితే వేసుకొని కట్ చేసేసుకుంటాను అనమాట ప్రతిసారి బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు. ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెడతానండి, నేను ఎలా కుట్టుకుంటాను ఎలా కట్ చేసుకుంటాను అనేది క్లియర్గా ఇంకొకసారి. ఇది ఇక్కడైతే నాకు జాయింట్ వచ్చిందనమాట. ఇంకా ఇలా కట్ చేసేసుకుని పెట్టుకున్న తర్వాత కుట్టేసుకుంటున్నాను అనమాట. నాకు కుట్టుకోవడం కూడా సరిగ్గా రాదు, మిషన్ తొక్కడం కూడా, అది కూడా యూట్యూబ్లోనే చూసుకొని మెల్లమెల్లగా నేర్చుకున్నాను. మొత్తం మీద నా బ్లౌజులు అయితే నేను పర్ఫెక్ట్గా కుట్టేసుకుంటాను అనమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట, ఇలా ప్లెయిన్గా అనమాట. నేను మిడిల్లో ఏనుగు రావాలి, కానీ నేను పక్కకు వేసుకున్నాను అనమాట. నాది చాలా షార్ట్ హెయిర్ అండి. కరెక్ట్గా నాకు హెయిర్ జడేసుకుంటే కనుక ఆ ఏనుగు మీదకే వచ్చి మొత్తం పూసలన్నీ ఊడిపోతాయి. పైగా నాది కర్లీ హెయిర్ అనమాట, పట్టుకుందంటే ఖచ్చితంగా ఊడిపోతాయి అనేసి సైడ్కి పెట్టుకున్నాను. బాగుంటుంది డిజైన్ ఇలా డిఫరెంట్గా అనేసి. ఇది ఇక్కడ నెక్ ప్లెయిన్గా వచ్చింది కదండి, దానికి నేనైతే పూసలతో వర్క్ అయితే చేస్తున్నాను. అసలు ఈ పూసలను ఏమంటారో కూడా నాకు తెలియదు, జస్ట్ నేను మీషోలో సెర్చ్ చేస్తే కనిపించినాయి. ఒక 2-3 రకాలు అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అవి బ్లౌజ్ మీద పెట్టి చూసుకుంటే ఇవి బాగా సెట్ అయింది అనిపించింది. ఇవైతే కుట్టాను ఒక 2 డేస్లో అయితే అయిపోయిందండి. అంటే ఒక 1 అవర్ అయితే కుట్టానమాట. ఇలా నెక్కి హ్యాండ్స్కి అయితే వేసాను. ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఏనుగు ఉంది కాబట్టి ఒకవైపు ఇంకొక వైపు అలా ప్లెయిన్గానే వదిలేసాను అనమాట, బాగుంటుందనేసి. ఇంతకీ బ్లౌజ్ స్టార్టింగ్లో బ్లౌజ్కి ఎండింగ్లో బ్లౌజ్కి డిఫరెన్స్ చెప్తానని చెప్పాను కదా. నేను వీడియో తీసినప్పుడు లాంగ్ వీడియో అయితే బ్లౌజ్ది తీయలేదండి, మర్చిపోయాను. అప్పుడు బ్లౌజ్ కుట్టేశాక తడిపేశాను అనమాట. అంటే వ్రతం దగ్గర వేసుకుంటాం కదా, కింద పెట్టి పైన పెట్టి ఏదోలా కుడతాం కదా అని చెప్పేసి తడిపేశాను. తర్వాత ఇది వీడియో తీసాను అనమాట, అందుకే కలర్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.